మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇచ్చినా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. లాస్ట్ పే కార్డు కూడా పెట్టేసి ఆ పే కార్డు కూడా ఉద్యోగాలు ఇచ్చినా అంటే ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాని మీదే గత 3 రోజులుగా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ర్యాలీ ద్వారా పోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయాలు తెలుసు అన్నీ, అయినా ఏదో రకంగా ఈ ఎమ్మెల్యే ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 9,000 కోట్లు ఉంది. నిరుద్యోగ భృతి ఇంకా లెక్కేసుకోండి, 3 years అయింది. ఒక మనిషికి అదే దీని కింద ఇప్పుడు 1,80,000 రూపాయలు వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ వసతి దీవెన దాదాపుగా 6,000 కోట్లు ఉంది. మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే దాని మీద ప్రశ్నిస్తాం మేము. తప్పదది. అది రాష్ట్రంలోనే మీ తెలుగుదేశం పార్టీకి పోటీగా ఉండే పార్టీ మాది. మేము ప్రశ్నించే హక్కు నాకుంది. ఇది అంతేగాని మీరు ఎవరన్నా మాట్లాడే అర్హత మీకు ఎవరికి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. మీరు ఏదన్నా ఉన్నా మీరు చెప్పుకోండి, సమాధానం చెప్పుకోండి. మా విషయాలు మేము ప్రజల్లోకి తీసుకుపోయేదానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ విధానంలో నిన్న చేసిన పరిస్థితి మనం చూసాం. ఏదో పిచ్చాసుపత్రి నుంచి ఏ విధంగా పరిగెడతా ఉంటాడో బయటకు వచ్చేసి ఆ విధంగా పోలీసులు వెంటబడి పట్టుకొని లోపలేసే పరిస్థితి. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతారు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, నేను చేసే పనులకి నవ్వుకుంటా ఉన్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేకపోయినా గాడిద పాలు తాగడం ఒక అభివృద్ధి, మేక పాలు తాగడం ఒక అభివృద్ధి, పూరీలు వేయడం ఒక అభివృద్ధి, ఈ అమ్మడం ఒక అభివృద్ధి. ఎందుకంటే అక్కడ డాన్ ఉన్నాడు, అక్కడ సారాయి డాన్ పిలిచేసి 2,000 రూపాయలకి యాలం వేసి పూరి అమ్మిన పరిస్థితి ఉంది. ఇంత అధ్వానంగా ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఆదోన్లో ఉన్న ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఏ విధంగా కూడా ఈ విధానంలో ఇప్పుడు కూడా పోలే. నీళ్ళు లేవంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏది కావాలన్నా అడిగినా దాటేసే పోయే పరిస్థితి. నీవు దీని మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో నీవు 4 గంటల వరకు టైం ఇస్తాను, మీరు వస్తారా, లేకపోతే నేను 5 గంటలకు వస్తానని చెప్పేసి నువ్వు ప్రకటన చేయడం చాలా తప్పని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా చాతకాంతనం కాదు. మీరు ఏదో ఆలోచించి మీరు ఏ విధంగానైనా కేసుల్లో ఇరికేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నీకు తెలుసు. ఈ ప్రకటన ఇస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వచ్చి ఆపుతారని చెప్పేసి నీకు తెలుసు. ఎందుకంటే మేము కూడా నీవు ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా మేమంతా ఆలోచన చేసుకున్నాం. మనం పోయేది అవసరం లేదు, అక్కడికి మన దగ్గరికే రాని మాట్లాడదామని చెప్పేసి ఆలోచిస్తాం. అయినా వచ్చిన తర్వాత జరగరాని ఏదైనా జరిగింటే బాధ్యులు ఎవరని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రేపు మిలాడి నబి వస్తూ ఉంది, గణేష్ నిమజ్జనం వస్తూ ఉంది. ఈ విధంగా ఈరోజు జరిగే పండుగలకి ఆటంకాలు కలగకుండా ఉండేదానికి మేమంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా మా మీద ఏ విధంగా మాట్లాడారో తెలుసు. మాకు శాతకాంతనం కాదు. మా ప్రజల గురించి ఆలోచన చేస్తాము, ఆదరణ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము, ప్రశాంతత గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. అంతేగాని దాన్ని శాతకాంతనంగా భావిస్తే అది మీ పొరపాటు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు, తెలుసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో మేము అనుకుంటూ ఉంటాం. అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే కాలమే నిర్ణయిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా వ్యక్తిగతంగా కాకుండా పార్టీల పరంగా మాట్లాడే పరిస్థితిలో ఉండాలి. జగన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది, ఏ జగన్ అనేది, ఒరే జగన్ అనేది ఏది పద్ధతి ఉందే అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరెంత జగన్ మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. ఏదన్నా గౌరవంగా మాట్లాడండి. మేము చంద్రబాబు నాయుడు గారు అంటాం, లోకేష్ గారు అంటాం, చంద్రబాబు నాయుడు లోకేష్ అంటామా? మేమేమన్నా ఏదున్నా కూడా గౌరవించి మాట్లాడతాం. ఏదున్నా ప్రజలు చూస్తే కూడా సంతోషపడాలి. ఆ విధంగా సమాధానాలు చెప్తాం. కానీ మేము ఏ విధంగా కూడా అడ్డదారిలో అడ్డ మాటలు మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. ఉన్న వాటిని మీరు ఉలిక్కి ఎందుకు పడతారు నేను అడిగేది.
ఈరోజు ఉన్నదే మాట్లాడితే మీకు ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.